అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా డిజిటల్ తరగతులను ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వివరించారు. పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదల చేశామని పేర్కొన్నారు. కేబుల్ యాజమానులతో మాట్లాడి అన్ని గ్రామాల్లో మన టీవీ ప్రసారాలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అన్ని గ్రామాల్లో కూడా కేబుల్ నెట్వర్క్ కూడా ఉన్నది కాబట్టి కేబుల్ నెట్వర్క్ను కూడా ఉపయోగించుకొని అన్ని స్కూళ్ళల్లో కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు రకాలుగా కూడా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ను నడిపించాలనే ఆలోచనలో ఉన్నాం. ఉపాధ్యాయులకు ఇవి సహాయంగా ఉంటాయే తప్ప సప్లిమెంటేషన్ మాత్రమే ఉంటుంది తప్ప ఉపాధ్యాయులను తొలగించి డిజిటల్ క్లాస్ రూమ్స్ను మనం చేయడం లేదు. ప్రతి హై స్కూల్ కూడా ₹1,00,000 స్కూల్ గ్రాంట్ ఇచ్చాం. ప్రతి అప్పర్ ప్రైమరీ స్కూల్కు ప్రతి ప్రైమరీ స్కూల్కు ₹50,000 గ్రాంట్ ఇవ్వడం జరిగింది. స్కూల్లో రెగ్యులర్ ఎంప్లాయీస్ లేకపోవడం, రెగ్యులర్ వర్కర్స్ లేకపోవడం వలన టాయిలెట్స్ కట్టినా ఉపయోగపడే దుస్థితి వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే నేను ఈ విద్యా సంవత్సరము ₹63 కోట్ల స్కూల్ గ్రాంట్స్ రూపంలో పాఠశాలకు ఇవ్వడం జరిగింది. వాటిని ఒకసారి ఎమ్మెల్యేస్ కూడా మీ నియోజకవర్గాలలో మానిటర్ చేయవలసిందిగా నేను ప్రత్యేకంగా కోరుతున్నాను. మా దగ్గర ఉన్న ఎస్జిటి పోస్టులు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కానీ డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు కాబట్టి ఆ పాత జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇస్తే లీగల్ ఇష్యూస్ వస్తాయనే ఉద్దేశంతోనే ఆగాము. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ కూడా పూర్తి అయింది కాబట్టి త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ అంటే త్రూ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఉపాధ్యాయ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను.